హలో స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫ్లో చార్ట్ గురించి నేర్చుకుందాము. సో ఫ్లో చార్ట్ అంటే లాస్ట్ వీడియోలో మనం అల్గారిథం గురించి నేర్చుకున్నాం కదా. సో అల్గారిథం అంటే ఏంటి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అని చెప్పుకున్నాం కదా. సో దానికి మనం సింబాలిక్ రిప్రజెంటేషన్ ఇస్తే దాన్ని మనం ఏమంటాము? ఫ్లో చార్ట్ అంటాము. ఉదాహరణకు మనం బయట రోడ్డు మీద వెళ్తూ ఉంటే మనకు అక్కడక్కడ డేంజర్ అని అవపడుతూ ఉంటుంది. అదేవిధంగా కొన్ని దిక్కులు మనకి ఇలా ఒక సింబల్ కూడా అవపడుతూ ఉంటుంది. సో ఈ సింబల్ ఏంటిది అంటే ఇది కూడా డేంజర్ సింబలే. సో దట్ మీన్స్ ఇలా టెక్స్ట్ రూపంలో ఉండొచ్చు లేదా సింబాలిక్ రిప్రజెంటేషన్ లో ఉండొచ్చు. సో ఈ టెక్స్ట్ రూపంలో ఉన్నదాన్ని మనం అల్గారిథం అనుకుంటే, ఈ సింబాలిక్ రిప్రజెంటేషన్ లో ఉన్నదాన్ని ఫ్లో చార్ట్ అంటాము. ఓకే, సో ఫ్లో చార్ట్ అంటే ఏంటిది అంటే సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆర్ గ్రాఫికల్ రిప్రజెంటేషన్. So graphical representation of algorithm. Graphical representation of algorithm is called flow chart. So ఇక్కడ మనం flow chart అంటే ఏంటో తెలిసింది. సో flow chart అంటే ఏంటి? అల్గారిథం కి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వడం. సో మరి అలాంటప్పుడు ఆ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అన్నప్పుడు దానికంటూ కొన్ని సింబల్స్ ఉండాలి కదా. ఆ సింబల్స్ ఏంటి ఒకసారి చూద్దాము. సో flow chart symbols. సో ఫస్ట్ వన్ వచ్చేసి మనకి ప్యారలలోగ్రామ్ ఎలిప్స్ ఉంటుంది. ఎలిప్స్ వచ్చేసి మనం దేనికోసం వాడతామంటే స్టార్ట్ లేదా స్టాప్ కోసం వాడతాము. నెక్స్ట్ ప్యారలలోగ్రామ్ ఉంటుంది. సో దీని వచ్చేసి మనం ఇన్పుట్ ఆర్ అవుట్పుట్ కోసం వాడతాము. నెక్స్ట్ వచ్చేసి రెక్టాంగిల్ ఉంటుంది. ఈ రెక్టాంగిల్ మనం ప్రాసెస్ కోసం వాడతాము. నెక్స్ట్ రాంబస్ ఉంటుంది. ఈ రాంబస్ వచ్చేసి మనం కండిషన్స్ కోసం వాడతాము. కండిషన్ అంటే డిసిషన్ మేకింగ్. నెక్స్ట్ అదేవిధంగా సో యారోస్ ఉంటాయి. ఈ యారోస్ ని మనం ఏమంటామంటే ఫ్లో కంట్రోల్స్ అంటాము. ఇవి ఎందుకంటే ఏ స్టెప్ తర్వాత ఏ స్టెప్ అని చెప్పడం కోసం ఈ ఫ్లో కంట్రోల్స్ ని యూజ్ చేస్తాము. నెక్స్ట్ అదేవిధంగా పేజ్ కనెక్టర్ ఉంటుంది. పేజ్ కనెక్టర్ అంటే ఏంటంటే మనం ఫ్లో చార్ట్ డ్రా చేస్తున్నాము, ఒక పేజ్ కంప్లీట్ అయింది, ఇంకొక పేజ్ లో కంటిన్యూ చేయాలి అన్నప్పుడు ఈ పేజ్ కనెక్టర్ ని మనం వాడుతూ ఉంటాము. సో ఈ రకంగా మనకి ఫ్లో చార్ట్ సంబంధించిన సింబల్స్ ఉంటాయి. ఇవి కాదు ఇంకా చాలా ఉంటాయి, కాకపోతే మనం మాక్సిమం ఈ సింబల్స్ నే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇవి మనకి సింబల్స్. నెక్స్ట్ మరి ఫ్లో చార్ట్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. అవి ఏంటి ఒకసారి చూద్దాము. సో ఫ్లో చార్ట్స్ లో మనకు ఉండేటి ఏంటంటే మెయిన్ గా ఒకటి సింపుల్ ఫ్లో చార్ట్స్ ఉంటాయి. నెక్స్ట్ బ్రాంచింగ్ ఉంటుంది. నెక్స్ట్ లూపింగ్ ఉంటుంది. సో నెక్స్ట్ సబ్ రూటీన్స్ అనేటివి ఉంటాయి. సో ఈ రకంగా మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ ఉంటాయి. సో సింపుల్ ఫ్లో చార్ట్స్ అంటే ఏంటంటే సో పై నుంచి కింది దాకా స్టెప్ బై స్టెప్ 1 by 1 వరుసగా ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వెళ్తే దాన్ని సింపుల్ ఫ్లో చార్ట్స్ అంటాము. దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ ఉండదు. ఇంతకుముందు మనం ఏదైతే అడిషన్ ఆఫ్ 2 నెంబర్స్ రాసామో అది సింపుల్ కిందికి వస్తుంది. అదేవిధంగా మనం వరంగల్ నుంచి హైదరాబాద్కి వెళ్ళాలని చెప్పుకున్నది కూడా సింపుల్ ఫ్లో చార్ట్ కిందకి వస్తుంది. సో ఇలా మనకి సింపుల్ అంటే ఏంటంటే ఒక సీక్వెన్స్ లో వరుసగా ఎగ్జిక్యూట్ అవ్వకుంటూ వెళ్ళిపోతే దాన్ని సింపుల్ ఫ్లో చార్ట్స్ అంటాము. నెక్స్ట్ అదేవిధంగా బ్రాంచింగ్ అంటే ఏంటంటే మనం ఒక దగ్గర దాకా స్ట్రైట్ గా వెళ్ళిపోయి అక్కడి నుంచి మనకి ఒక 2 రూట్స్ ఉంటే అందులో ఏ రూట్ ఏదో ఒక రూట్ చూస్ చేసుకుని వెళ్తే దాన్ని ఏమంటాము? బ్రాంచింగ్ అంటాము. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ ఒక మ్యాంగో కోసం మ్యాంగో ట్రీ ఎక్కుతున్నాడు. సో అలాంటప్పుడు ఏం చేస్తాడు? అతను కొంత దూరం దాకా స్ట్రైట్ గా ఎక్కుతాడు. ఎక్కిన తర్వాత అక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ ఉంటాయి. డిఫరెంట్ బ్రాంచెస్ ఉన్నప్పుడు అతను ఏం చేస్తాడు? మనకు అతను టార్గెట్ ఏదైతే మ్యాంగో ఉందో ఆ మ్యాంగో ఏ బ్రాంచ్ ఉందో ఆ బ్రాంచ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సో దాన్ని మనం ఏమంటాము? బ్రాంచింగ్ అంటాము. నెక్స్ట్ లూపింగ్ అంటే ఏంటంటే రిపీటింగ్ ఏ సెట్ ఆఫ్ స్టెప్స్ అంటే ఏంటంటే ఓకే, సో ఇప్పుడు చూడండి, ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ కి ఒక పని చెప్పాము. సో ఒక డ్రమ్ నింపమని చెప్పాము. బావి ఉంది, బావిలోంచి నీళ్లు తోడి ఒక డ్రమ్ నింపమని చెప్పాము. సో అతను ఏం చేస్తాడు? బకెట్ బావిలో వేస్తాడు,
తర్వాత దాని నిండా నీళ్లు ముంచుతాడు, పైకి లాగుతాడు, ఆ నీళ్లు తీసుకెళ్లి డ్రమ్ లో పోస్తాడు. అయిపోయిందా? లేదు. ఆయన ఏం చేస్తాడు? మళ్ళా సేమ్ అదే బకెట్ మళ్ళా నీళ్ళలో వేస్తాడు, బావిలో వేస్తాడు, దాని నిండా నీళ్లు ముంచుతాడు, మళ్ళీ పైకి లాగుతాడు, మళ్ళీ డ్రమ్ లో పోస్తాడు, మళ్ళా బకెట్ బావిలో వేస్తాడు, నీళ్లు ముంచుతాడు, పైకి లాగుతాడు, డ్రమ్ లో పోస్తాడు. సేమ్ ఈ 4 స్టెప్స్ ఏది? బకెట్ వేయడము, నీళ్లు ముంచడము, పైకి లాగడము, డ్రమ్ లో పోయడం. ఈ 4 స్టెప్స్ అతను ఏం చేస్తున్నాడు? రిపీట్ చేస్తున్నాడు. ఎప్పటిదాకా రిపీట్ చేస్తాడు అంటే ఆ డ్రమ్ ఏదైతే ఉందో ఆ డ్రమ్ నిండేదాకా రిపీట్ చేస్తూ ఉంటాడు. సో దీన్నే మనం ఏమంటాము? లూపింగ్ అంటాము. నెక్స్ట్ సబ్ రూటింగ్స్. సబ్ రూటింగ్స్ అంటే ఏంటంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ ని చిన్న చిన్న పీసెస్ లాగా చేసి సో దేనికి అది ఇండివిజువల్ గా సాల్వ్ చేసే ప్రాసెస్ ని సబ్ రూటింగ్స్ అంటాము. సో అది ఇప్పుడు కాకుండా తర్వాత చెప్పుకుందాం దాని గురించి క్లియర్ గా. ఓకే, సో ఇలా మనకి 4 టైప్స్ ఆఫ్ ఫ్లో చార్ట్స్ అనేవి మనకి ఇక్కడ ఉంటాయి. ఓకే, సో ఈ 4లో ఇప్పుడు మనం సింపుల్ ఫ్లో చార్ట్స్ ఎలా ఉంటాయో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక ప్రాబ్లం తీసుకుందాము. సో ఇంతకుముందు అల్గారిథం ఏదైతే ఉందో అదే ప్రాబ్లం చూద్దాము. సో ఏంటి ఆ ప్రాబ్లం? డ్రా ఏ ఫ్లో చార్ట్ టు ఫైండ్ అడిషన్ ఆఫ్ 2 numbers. ఓకే, సో అడిషన్ ఆఫ్ 2 numbers ఇంతకుముందు మనం అల్గారిథం చేసాం కదా, సేమ్ దానికి ఇప్పుడు మనం ఫ్లో చార్ట్ చేసినట్లయితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో స్టెప్ 1 ఏంటి మనకి ఇక్కడ? స్టార్ట్. సో స్టార్ట్ ఉన్నప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం ఎలిప్స్ లో రాసుకోవాలి. తర్వాత స్టెప్ 2 ఏంటిది? మనం ఇన్పుట్ ఏ కామా బి అన్నాము. సో ఇన్పుట్ ఏ కామా బి. సో నెక్స్ట్ స్టెప్ 3 ఏంటిది? సి ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి. నెక్స్ట్ స్టెప్ ఏంటి? సో ఇది ప్రాసెస్ కాబట్టి నేను చేశాను, దీన్ని రెక్టాంగిల్ ఇచ్చాను. నెక్స్ట్ నాకు అవుట్పుట్ వచ్చింది, రిజల్ట్ వచ్చింది కాబట్టి ఆ రిజల్ట్ ని అవుట్పుట్ చేయాలి. అవుట్పుట్ సి. సో అవుట్పుట్ కాబట్టి దీన్ని ఏం చేయాలి? మళ్ళీ మనం ప్యారలలోగ్రామ్ లో రాయాలి. తర్వాత స్టాప్. సో చూడండి, సేమ్ ఇంతకుముందు మనం దీనికి అల్గారిథం రాసాము. సో దానికి గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇచ్చాను. సో దీన్ని మనం ఏమంటాము? ఫ్లో చార్ట్ అంటాము. ఓకే, సో ఇది ఏం ఫ్లో చార్ట్ అంటే సింపుల్ ఫ్లో చార్ట్. ఎందుకు ఇది సింపుల్ అంటే, సో ఇక్కడ చూడండి దీంట్లో ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3, స్టెప్ 4, స్టెప్ 5 ఒక సీక్వెన్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. సో దీన్ని మనం ఏమంటాము? సింపుల్ ఫ్లో చార్ట్ అంటాము. సో ఇంకొక ఉదాహరణ తీసుకుంటే, సో నాకు స్వాపింగ్ సంబంధించిన ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. సో డ్రా ఏ ఫ్లో చార్ట్ టు స్వాప్ 2 numbers. స్వాప్ 2 numbers. సో స్వాపింగ్ అంటే ఏంటంటే ఎక్స్చేంజ్. అంటే ఏంటంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ మనకి ఏ అనే ఒక వాల్యూ ఉంది, ఏలో 20 ఉంది, బి అని ఇంకొక వాల్యూ ఉంది. సో ఇందులో 30 ఉంది. సో ఏలో 20, బిలో 30 ఉంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే ఏలో వాల్యూని బిలోకి, బిలో వాల్యూని ఏలోకి తీసుకురావాలనుకుంటున్నాము. సో దీన్ని మనం ఏమంటాము? స్వాపింగ్ అంటాము. సో దీనికోసం మనం ఏం చేస్తామంటే ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ 20, 30 అనే బదులు ఒక 2 గ్లాసెస్ ఉన్నాయి అనుకుందాం. సో 2 గ్లాసెస్, ఒకటి వాటర్ గ్లాస్, ఇంకొకటి మిల్క్ గ్లాస్. సో ఈ గ్లాస్ లో వాటర్ ఉన్నాయి, ఈ గ్లాస్ లో మిల్క్ ఉన్నాయి అనుకుందాం. సో అప్పుడు ఏం చేయాలి? మనకి ప్రాబ్లం ఏంటి? వాటర్ గ్లాస్ లోకి మిల్క్ రావాలి, మిల్క్ గ్లాస్ లోకి వాటర్ వెళ్ళాలి, అంతే కదా. బి వాల్యూ ఏలోకి రావాలి, ఏ వాల్యూ బిలోకి వెళ్ళాలి. అంటే ఇందులో వాల్యూ ఇందులోకి, ఇందులో వాల్యూ ఇందులోకి రావాలి. సో దానికోసం మనం ఏం చేస్తాము అంటే సింపుల్ గా ఇంకొక ఎంటీ గ్లాస్ తీసుకుంటాము. ఎంటీ గ్లాస్ తీసుకొని ఏం చేస్తాము? ఈ గ్లాస్ లో వాటర్ ని ఈ ఎంటీ గ్లాస్ లో పోస్తాము. ఫస్ట్ స్టెప్ అయిపోయింది. సో దట్ మీన్స్ ఈ వాటర్ ని ఇందులో పోస్తాము. సో ఇప్పుడు ఇందులోకి ఏమొచ్చాయి? వాటర్ వచ్చింది. నెక్స్ట్ ఇది ఖాళీ అవుతుంది కదా, ఇప్పుడు ఏం చేయాలి? మరి ఈ మిల్క్ ని ఇందులో పోస్తాము. సో దట్ మీన్స్ వాటర్, ఈ మిల్క్ తీసుకొచ్చేసి వాటర్ ఎంటీ గ్లాస్ ఉంది కదా, సో ఇందులో పోసేసాము.
సో ఇప్పుడు ఇది ఖాళీ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇందులో ఉన్న మిల్క్ని తీసుకుపోయి ఇందులో ఉన్న వాటర్ని తీసుకుపోయి ఈ మిల్క్ గ్లాస్లో పోసేయాలి. సో స్టెప్ 3లో అయిపోయింది. సో దట్ మీన్స్ ఇక్కడ చూడండి మనకి ఏమైంది, వాటర్ గ్లాస్లోకి మిల్క్ వచ్చేసింది, మిల్క్ గ్లాస్లోకి వాటర్ వచ్చింది. సో సేమ్ ప్రాసెస్ ఇక్కడ చేస్తే ఇక్కడ ఏం చేయాలి చెప్పండి, ఇక్కడ ఎంటీ గ్లాస్ తీసుకున్నట్టే ఇక్కడ మనం ఏం చేద్దాము, సి అనే ఇంకొక వాల్యూని తీసుకుందాము. సో ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ మనం ఏలో వాల్యూని సిలోకి పంపించాలి. సెకండ్ స్టెప్ ఏం చేయాలి, బిలో ఉన్న వాల్యూని ఏలోకి పంపించాలి. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 30 వచ్చేస్తుంది. థర్డ్ స్టెప్లో ఏం చేయాలి, ఈ సిలో ఉన్న వాల్యూని ఇక్కడికి పంపించాలి. సో ఇక్కడ 20 వచ్చేసింది. సో చూడండి ఏమైపోయింది, ఏలో వాల్యూ బిలోకి, బిలో వాల్యూ ఏలోకి వచ్చేసింది కదా. సో ఇది మనకు సొల్యూషన్. సో దీనికి మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఇస్తే ఫ్లో చార్ట్ వస్తుంది. సో అది ఎలా వస్తుందో ఒకసారి చూద్దాము. సో స్టార్ట్. సో మనకి ఏమేం కావాలి, 2 వాల్యూస్ కావాలి కదా. ఒకటి ఇన్పుట్ 2 వాల్యూస్, ఏ అనుకుందాము, బి అనుకుందాము. సో ఏలోకి ఒక వాల్యూ ఇచ్చాను, బిలోకి ఒక వాల్యూ ఇచ్చాను. సో తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ స్టెప్లో ఏం చేసాము, సిలోకి ఏ వాల్యూ పంపివ్వాలి. సో ఏ వాల్యూ వచ్చేసి సిలోకి వచ్చేసింది. నెక్స్ట్ ఏం చేయాలి, బి వాల్యూని తీసుకొచ్చి ఏలో స్టోర్ చేయాలి. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, బిలోకి సి వాల్యూని పంపించేయాలి. సో దీని ద్వారా మనకి ఏమవుతుంది, ఏ వాల్యూ బిలోకి, బి వాల్యూ ఏలోకి స్వాప్ అయిపోయాయి. ఇప్పుడు ఏం చేయాలి అంటే మనకి ఏదైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ని డిస్ప్లే చేసేయాలి. అవుట్పుట్ ఏ కామా బి, దెన్ స్టాప్. సో చూడండి ఇక్కడ నేను ఎంత ఇచ్చాను, 20 ఇచ్చాను, ఇక్కడ 30 ఇచ్చాను. సో ఈ ప్రాసెస్ ద్వారా ఏమవుతుంది, ఏలోకి 30 వస్తుంది, బిలోకి 20 వస్తుంది. సో ఇక్కడ నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, ఇక్కడ 30 వస్తుంది, ఇక్కడ 20 వస్తుంది. సో ఈ రకంగా మనం స్వాపింగ్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఓకేనా.